టెక్మాల్ మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఎంపీపీ చింత స్వప్న అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా టెక్మాల్ మండలం సోమవారం నాడు టెక్మాల్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం టెక్మాల్ ఎంపీపీ అధ్యక్షురాలు చింత స్వప్న రవి అధ్యక్షతన జరిగింది. సమావేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ చింత స్వప్న మాట్లాడుతూ డంపింగ్ యార్డులో చెత్తను వేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా చేయడం లేదు కనుక పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్ గ్రామంలో పర్యటించి సమస్యలు తలెత్తకుండా చూడాలని అదనంగా హరితహారం మొక్కలు నాటారు. కానీ ఎండిపోతున్నాయి కార్యదర్శుల నిర్లక్ష్యం వల్ల అని తెలిపారు. పెట్టిన డబ్బులు మనకి ఇచ్చిన డబ్బులు కావు కదా, దానికోసం దయచేసి మీరు అందరూ ఇమీడియట్లీగా కంప్లీట్ చేయండి. మనం ఈ టైంలో ఇన్ని పనులు మనం చేసినాం అనేది ఒక పబ్లిక్లో మనం వెళ్దాం. వైకుంఠనామం ఎవరు కట్టినా నేను కట్టినా, ఫలానా డంపింగ్ యార్డ్ ఎవరు కట్టినా నేను కట్టినా, ఫలానా రైతు వేదిక ఎవరు కట్టిన నేను కట్టినా, ఫలానా సీసీ రోడ్ ఎవరు వేసి నేను వేసిన, ఫలానా ట్రాన్స్ఫర్ నేను పెట్టించిన, పల్లె ప్రభుత్వం నేను కట్టించిన, రోడ్లు నేను వేయించిన, బోర్లు నేను వేయించిన, మోటార్లు నేను వేయించిన, పెన్షన్లు నేను చేయించిన, ప్రతి ఒక్కరు నేను చేయించిన అన్న తర్వాత నీకు ఒక అదే రకంగా గొప్పతనం కూడా ఉంటుంది. ఒకటే మనిషికి మంచి పేరు అనేది ఎక్కడికి వెళ్ళి వస్తుంది, డబ్బులు పెట్టినా రాదు, నువ్వు చేసిన పని మీద వస్తుంది. కాబట్టి దయచేసి మా సర్పంచులు, మా ఎంపీటీసీలు, దానికి సారథి వారి ఉన్న మా సెక్రటరీ, మరి అదేవిధంగా ఎంపీఓ గారు, వీళ్ళకందరూ ఇన్స్ట్రక్షన్స్ చేయండి. కొద్దిగా వాళ్ళకు బలవంతం కాకుండా మరి ఆలోచన పరంగా వాళ్ళకి ఎట్లా అర్థమైతే అట్లా చెప్పండి. డబ్బులు కొట్టే ధనం ఉంటే దానికి కావాల్సిన సిమెంట్, ఇసుక అదే కదా, అంతకుమించి ఆ దాని కూడా ఏదైనా వేరే రకంగా సాయం చేద్దామంటే ఆ రకంగా చేద్దాం. నేను తప్పనిసరి సహకారం చేస్తా. దాని విధంగా డబ్బులు రాకపోతే మనం పోదాం, నేను ఉంటా, మీకు అందరూ డబ్బులు ఇప్పించి ఏర్పాటు నేను చేస్తాను. చెప్తున్నారు కాబట్టి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రెండోది మీరు కూడా మీకు టెలికాన్ఫరెన్స్ కానీ, వీడియో కాన్ఫరెన్స్ కానీ, అధికారులు, కలెక్టర్ కానీ, ఇంకా సెక్రటరీ సోమేష్ కుమార్ గారు ఏమైనా మాట్లాడినప్పుడు మీరు కింది స్థాయిలో ఉంటున్నారు కాబట్టి కింది స్థాయిలో ఏం జరుగుతుందంటే పేమెంట్స్ రాక ఇబ్బంది పడుతున్న సర్పంచులు, వాళ్ళకు శ్మశాన వాటికి కానీ, డంపింగ్ యార్డ్ కానీ ఇటువంటి కట్టినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటాం. పైసలు రాలేవు, ఎంజీఆర్ వస్తలేవు. కాబట్టి తప్పనిసరి మీరు కూడా కొద్దిగా అధికారులు తీసుకుపోయినట్టయితే అది క్లారిటీ క్లియర్గా ఉంటుంది. రెండోది మేము కూడా రైతు వేదిక కట్టమని చెప్పారు, డబ్బులు ఉన్నాయని చెప్పారు. ఒక కాంట్రాక్టర్కి 60 లక్షలు ఇచ్చేసారు, అవునా కదా, 60 లక్షలు ఇచ్చారు, పని చేసినప్పుడు డబ్బులు లేవు. పని చేసినాం, కంప్లీట్ చేసినాం, హ్యాండ్ ఓవర్ కూడా చేసేసాం, అవునా కదా. పుస్తకి ఇదే విధంగా ఇదే స్టేజ్ మీద ఇదే స్పెషల్ ఆఫీసర్ నీకు శాండ్ ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్పారు. ఏది శాండ్ నాదే, లారీ నాదే, అన్ని నాదే, అన్ని కట్టుకున్నాం, చేసుకున్నాం, ఆ తుది దశకు తెచ్చినాం, కంప్లీట్ చేసినాం, హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇప్పటి వరకు డబ్బులు లేవు. కాబట్టి దయచేసి ప్రభుత్వ పరంగా వచ్చే డబ్బులు ఏ టైం అయితే మనం ఎప్పుడైతే మనం ఆకలి అవుతుందో, ఆకలి ఉన్నప్పుడే మనం కారంతో కానీ, రొట్టెతో కానీ మనం తిన్నట్టయితే కడుపు నింపుతుంది. కాబట్టి ఆకలి అయినాక బిర్యానీ తింటే లాభం లేదు. కాబట్టి ఇది అందరి వర్షాలు, నా ఒక్కరి వర్షాలు కాదు, అందరు సర్పంచుల మనోగతం ఇది, మా ఎంపీటీసీల మనోగతం ఇది. కాబట్టి అన్ని రకాలుగా డబ్బులు ప్రైవేట్ పరంగా ఏదైతే కాంట్రాక్టర్కి ఇచ్చి డబ్బులు ముందస్తు డబ్బులు ఇచ్చి వాళ్ళకి చేయమంటే వాళ్ళు చేయలేరు. ఇక్కడ ఎవరైతే సర్పంచులు ఉన్నారో, ఎంపీటీసీలు ఉన్నారో, ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళు అటువంటిది కంప్లీట్ అక్కడో ఇక్కడో మిత్తిలో తెచ్చి, పైసలు తెచ్చి, 2 రూపాయల మిత్తు, 5 రూపాయల మిత్తు తెచ్చి వాళ్ళు కంప్లీట్ చేసారు. కాబట్టి దయచేసి ప్రభుత్వ పరంగా వచ్చే మా డబ్బులు రైతు వేదికలు కానీ, డంపింగ్ యార్డ్ కానీ, శ్మశాన వాటికలు కానీ, ఏదైతే సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు కట్టిన డబ్బులు అతి తొందరగా ఇప్పించాలని నేను మా ఎంపీడీఓ గారిని, అదేవిధంగా ఎంపీపీ గారిని, పై అధికారులను, కలెక్టర్ గారిని కోరుకునేదంటే తొందరగా ఇప్పించాల్సిన కోరుకుంటూ ఈ అవకాశం ఇప్పించిన పెద్దలందరూ ధన్యవాదాలు చెప్పుకుంటూ, ముఖ్యంగా రేపటి నుంచి మనం ఏదైతే పోవడానికి ఇచ్చినాం, తర్వాత మనం కట్టెబెట్టినాం, ఫ్రీగా పెట్టినాం, ఖర్చు చేసినాం, డబ్బులు ఇచ్చినాం. కానీ ఫలితం ఏమైంది? మళ్ళీ ఎక్కడి వంగ అక్కడే ఊగి వేయాలా, ఊగి చేయాలకి రావాలి. మరి ఎట్లా చేస్తే మన లాభం ఏంది? మరి రిప్లేస్మెంట్ అని పెడతాం సార్, రిప్లేస్మెంట్ అని వెళ్తున్నారా? మరి పెడతారు. మరి ఎందుకు మరి పర్యవేక్షణ ఎందుకు, మీటింగ్లు ఎందుకు, ఈ చెప్పుడు ఎందుకు, ఈ ఇచ్చుడు ఎందుకు, ప్రభుత్వం చేసే ఖర్చు వేస్ట్ చేసుడు ఎందుకు? ఇది కరెక్ట్ కాదు. మీరు ఏదైతే డిపార్ట్మెంట్ పరంగా ఎంపీఏ గారు చేస్తున్నారో, ఎంపీఓ గారు మీరు ప్రత్యేకంగా ఇది మీ టీఏలను చెప్పి, టీఏలను అవసరం ఉంటే ఈసీలు కూడా ఒట్టిగా ఉంటున్నాయి. ఇప్పుడు పనికార పథకం లేదు కదా, మీకు ఏదైతే మైండ్ కోసం అదే పని చేస్తారు తప్ప మేము చెప్పిన పని మీరు చేయరు. చేస్తారా?
అదే ఇప్పుడు మన సర్పంచ్ ఏంటంటే చెప్పినట్టుగా జీవో ప్రకారం ఉంటే మనకు డబ్బులు వస్తాయి. జీవో చేసుకున్న రావు కాబట్టి ఆ కంచె ఏదైతే చేస్తే ఆ కంచె ముళ్ళ ప్రైవేట్ ఉంటే ముళ్ళతోని కంప చేసి కొట్టుకోవాలి, పెట్టుకోవాలి. ఇక గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే తక్కువ 10 లక్షలు వచ్చినాయి అనుకో, అందులో 10% అంటే 1 లక్ష రూపాయలు. ఇప్పుడు 10 లక్షలు వచ్చింది కానీ 1 లక్ష తీసుకుంటావు. నెక్స్ట్ వస్తుంది కానీ ఇప్పుడు నీకు మెసేజ్ రాదా? జూన్ నెలకు నీకు 1,90,000 అనగా సపోజ్ 12 లక్షలు వచ్చిందనుకో, నెలకు ₹1,00,000 చొప్పున 12 లక్షలు వచ్చిందనుకో, ఆ గ్రామ పంచాయతీకి మేము పట్టించి 10% తీసుకోవాలంటే మళ్ళీ తీసుకోవాలంటే ₹1,20,000 ఆ ₹1,20,000 కంప్లీట్ కాగలుగుతాయా? కాకపోతే నెక్స్ట్ మంత్ తీసుకో, అందుకే 12 lakhs ఎట్లా వస్తాయి? 12 lakhs రావే, 10 lakhs వస్తాయి, చిన్న 5 లక్షలు వస్తాయి, మహానుభావులు పెద్ద మనిషి 1 month తీసుకో, 1 month తీసుకుంటే అవుతుందా? అవుతుంది. ఎన్ని అయితే 2 లక్షలు అవుతుంది మా 12 కంప్లీట్ అయినాయి కానీ అరకొర ఉంటాయి, కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దన్నారం మాజీ సర్పంచ్ చేసాడు, ఇక దాన్ని లాక్ కోసం ఇప్పుడు ఫినిషింగ్ ఏమో వచ్చింది అనుకుంటాను. అదేవిధంగా మీరు కూడా దాన్ని అపోజ్ చేయండి. దానికి మీరు వెళ్ళండి, ఎంపీ గారు మీరు ఆఫీస్లో కూర్చోకండి ప్లీజ్. హరితహారం నెక్స్ట్ దయచేసి మన మీరందరూ కూడా గవర్నమెంట్ సూచించినటువంటి ఏదైతే పల్లె ప్రజల్లో మనకు ప్రోగ్రెస్ కల్పించాల్సినదో ఏవైతే మన లోక్పాల్ ఇంకా మనం ఇట్లాంటివి సాధించుకోవాలి, మనం సెక్రటరీ గారు కానివ్వండి, ఎంపీ గారు కానివ్వండి ఇచ్చిన సూచనల మేరకు మనం ఫీల్డ్ లోపల మీరందరూ కూడా మీ వంతు బాధ్యతగా సెక్రటరీకి కానివ్వండి అధికారులకు సహకరిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఈ గ్రామాల లోపల చాలా గ్రామాల లోపల 100% అవుతున్నాయి కానీ ఎక్కడికి వచ్చే దాన్ని నిర్లక్ష్యం చేసిన, ఎందుకంటే ఇది నిరంతర ప్రక్రియ. ఏదో ఒక రోజు మనం కరెక్ట్గా సెగ్రిగేట్ చేసేసినట్టు అయిపోయిందంటే కాదు, రెగ్యులర్గా సెగ్రిగేషన్ అవుతుందా, తడి చెత్త దాంట్లో పొడి చెత్త దాంట్లో పడుతుందా లేదా అని సెక్రటరీ గారిని చూసుకోవాలి. స్థానిక సర్పంచ్ కానీ అని ఎంపీటీసీ కానీ కూడా అప్పుడప్పుడు చూస్తుంటే వాళ్ళకి కూడా కొంచెం భయం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, తప్పనిసరి సబ్జెక్ట్ రమ్మని చెప్పండి. ఇక్కడ పిలిచింది ఎందుకు? మీరు దశ దిశ ఏం పని చేయాలి, ఇంతవరకు ఏం పని జరిగింది, మన ప్రభుత్వ పరంగా ఏ రకంగా అయితే మనం ముందుకు పోవాలని చెప్పేసి మీకు గైడ్ చేస్తున్నారు. వాళ్ళు ఇళ్ళలో కూర్చుంటే వాళ్ళు గైడ్ ఏమని తెలుస్తుంది? వాళ్ళు పని చేస్తున్నారా చేయకొచ్చిందంటే ఎట్లా? చేయండి, గైడ్ చేయండి. ప్రతి ఒక్క ఎంపీడీఓ గారు కానీ ఎంపీఓ గారు కానీ సెక్రటరీస్ గైడ్ చేసి నేను కట్టండి. ఆ తర్వాత నేను కూడా కట్టినా, నేను కట్టలేనా? కట్టలే డంపింగ్ గార్డ్ కట్టినా అంటే అన్నా నువ్వు కట్టినా నీతో ఉన్నాయి అంటే నీతో ఉన్నాయి, నాతో కూడా కడితే నువ్వు కూడా చేతులు కాబట్టి నేను చేస్తాను కదా. నీకు కూడా అన్నీ ఉన్నాయి చేతులు, నాకు కూడా అన్ని చేతులు ఉన్నాయి.
కాకపోతే ప్రభుత్వ పరంగా వచ్చిందని కొద్దిగా కష్టమవుతుంది. కష్టం కాదని లే పని కాదు. మనం కూర్చున్న రాలి లడ్డు రావాలి రాదు, మనం పని చేస్తేనే అవుతుంది. వెంటిలేటర్స్, ఆక్సిజన్ 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 ఎక్కడికి వస్తుంది ఆక్సిజన్? మనం టైర్ పెట్టుకుంటే ఆక్సిజన్ వస్తుందా? మా ఇంటికాడ మరి చెట్లు ఉంటే గాలి వస్తుంది. చెట్లకాడ ఇంటికాడికి వెళ్ళి చెట్లకాడ కూర్చుంటాం మనం, గాలి చల్లటి గాలి, అదే ఆక్సిజన్. కొనే పరిస్థితుల్లో లేనప్పుడు మనం చేసే పరిస్థితులు కూడా ఉండాలి కదా. సరే ఏదైనా కానీ ఇప్పటి నుంచి సెక్రటరీస్, సర్పంచెస్, ఎంపీఓ గారు దీని మీద ప్రత్యేక దృష్టి సారించి ఎంజీఆర్కి సంబంధించిన ఏపీఓ గారు మరియు ఒక బీసీ గారు కానీ టీఏ గారు కానీ మీరందరూ కూడా ప్రత్యేక చొరవ చూపించి ఈ హరితహారం కూడా ప్రత్యేకంగా దీన్ని మొత్తం మీరు 100% చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ, ఇది దీనికి ఏదో మరి ఇక్కడ ఫెన్సింగ్ అని చెప్పారు మీరు. ఇప్పుడు కొన్ని గ్రామాలలో నర్సరీస్ ఉన్నాయి, ఆ నర్సరీకి సంబంధించింది ఫెన్సింగ్స్ లేవు, అవి ప్రైవేట్ ప్రాపర్టీస్, గవర్నమెంట్ ప్రాపర్టీస్ లేవు. కొన్ని జాగాలు ఉన్నాయి, ఉంటే మరి ఆ ప్రైవేట్ ప్రాపర్టీస్ కూడా మనం ఫెన్సింగ్ చేయవచ్చా? కూడా ఎన్ని అన్కంప్లీట్ ఉన్నాయో అవన్నీ కూడా మన ఫోటోలకు ఫోటోలు ఇవ్వకుండా వాట్సాప్లలో చిన్న మొక్కలు తీసి దాని పేరు చిత్రీకరిస్తారు. వ్యవస్థ ఫోటోలు అది పనిచేసిన తర్వాత తక్కువ పైసలు వస్తే పైసలు యాడ్ ప్రభుత్వం ఉన్న పైసలు ఎవరు ముంచేయరు. మనం అప్పించిన పైసలే మనం బాధ్యత తీసుకుంటాము, పేపర్ రాసుకుంటాము, బాండ్ పేపర్ రాసుకుంటాము, ప్రొఫెసర్ నోట్స్ రాసుకుంటాము, డబ్బులు తీసుకుంటాం, అగ్రిమెంట్ చేసుకుంటున్నాము, ప్రభుత్వ పరంగా అగ్రిమెంట్ చేసుకుంటాము, ఏ ఇంటారు రికార్డ్ చేసుకుంటాడు, ఏ విధంగా అయితే డబ్బులు తీసుకుంటాం. దయచేసి మనం ఒక బాధ్యత గట్టిగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పని చేస్తుంది కానీ అది కరెక్ట్ ఉండలేదు. చెట్లు అంటే ప్రతిసారి చెట్ల మీదనే చెప్తుంది కానీ దాన్ని బతికిద్దామనేది ఎవ్వరికి లేదు. ఈరోజు పెడితే రేపు నెలకి ఎండిపోతుంది. ఎందుకు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయొద్దు. చేసినామంటే కరెక్ట్గా చూపించాలి. ఏ విషయమైనా చెత్త గురించి చెప్తుంది సార్, వాళ్ళు చెత్త ఎక్కడ తీసేస్తున్నారో ఎక్కడిదక్కడనే ఉంటుంది. మూలకు దొక్కుతున్నారు, మీద రోడ్డు మీదనే సాఫ్ చేస్తున్నారు, గడ్డలకు వస్తలేదు. చూస్తున్నాం మేము కూడా. కానీ సర్పంచ్లు ఏ సర్పంచ్లు అండి 5 మంది సర్పంచ్లు మీటింగ్ చేస్తారా? ఇంతమంది సర్పంచ్లు ఉన్నారు, ఇంతమంది కదా రావడం. దేనికోసం మీరు కరెక్ట్ పనిచేస్తే మీరు ఇలాంటి ప్రోగ్రామ్ ఎందుకు పెడతారు చెప్పండి? కరెక్ట్ చేయాలి. దేని వరకైనా కరెక్ట్గా ఉండాలి పని అన్నట్టు. ప్రతిసారి చెట్ల కోసం ప్రోగ్రామ్ పెట్టడానికి ఇక్కడికి వస్తున్నాం అంతే కదా. పేమెంట్స్ రాక ఇబ్బంది పడుతున్నారు సర్పంచులు. వాళ్ళకు శ్మశాన వాటికి కానీ డంపింగ్ యార్డ్ కానీ ఇటువంటి కట్టినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటాం. పైసలు రాలేవు, ఎంజీఆర్ వస్తలేవు. కాబట్టి తప్పనిసరిగా మీరు కూడా కొద్దిగా అధికారులు తీసుకుపోయినట్టు అయితే అది క్లారిటీ క్లియర్గా ఉంటుంది. రెండోది మేము కూడా రైతు వేదిక కట్టమని చెప్పారు, డబ్బులు ఉన్నాయని చెప్పారు. ఒక కాంట్రాక్టర్ 60 లక్షలు ఇచ్చేసి అవునా కదా, 60 లక్షలు ఇచ్చారు, పని చేసినప్పుడు డబ్బులు లేవు. పని చేసినాం, కంప్లీట్ చేసినాం, హ్యాండ్ ఓవర్ కూడా చేసేసి అవునా కదా, హ్యాండ్ ఓవర్ కూడా చేసేసి. ఇదే విధంగా ఇదే స్టేజ్ మీద ఇదే స్పెషల్ ఆఫీసర్ మీకు శాండ్ ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్పారు. ఏది శాండ్ నాదే, లారీ నాదే, అన్ని నాదే, అన్ని కట్టుకున్నాం, చేసుకున్నాం. ఆ తొలి దశకు తెచ్చినాం, కంప్లీట్ చేసినాం, హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇప్పటి వరకు డబ్బులు లేవు. కాబట్టి దయచేసి ప్రభుత్వ పరంగా వచ్చే డబ్బులు ఏ టైం అయితే మనం ఎప్పుడైతే మనం ఆకలి అవుతుందో, ఆకలి ఉన్నప్పుడే మనం కారంతో కానీ రొట్టెతో కానీ మనం తిన్నట్టయితే కడుపు నింపుతుంది. కడుపు ఆకలి అయినాక బిర్యానీ తింటే లాభం లేదు. కాబట్టి ఇదందరి వర్షం నా ఒక్క వర్షం కాదు, అందరు సర్పంచుల మనోగతం ఇది, మా ఎంపీటీసీల మనోగతం ఇది. కాబట్టి అన్ని రకాలుగా డబ్బులు ప్రైవేట్ పరంగా ఏదైతే కాంట్రాక్టర్కి ఇచ్చి డబ్బులు ముందస్తులు డబ్బులు ఇచ్చి వాళ్ళకి చేయమంటే వాళ్ళు చేయలేరు. ఇక్కడ ఎవరైతే సర్పంచులు ఉన్నారో, ఎంపీటీసీలు ఉన్నారో, ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళు అటువంటిది కంప్లీట్ అక్కడో ఇక్కడో మిర్చిలా తెచ్చి పైసలు తెచ్చి 2 రూపాయల మిత్తు 5 రూపాయల మిత్తు తెచ్చి వాళ్ళు కంప్లీట్ చేసారు. కాబట్టి దయచేసి ప్రభుత్వ పరంగా వచ్చే మా డబ్బులు రైతు వేదికలు కానీ, డంపింగ్ యార్డ్ కానీ, శ్మశాన వాటికలు కానీ ఏదైతే సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు కట్టిన డబ్బులు అతి తొందరగా ఇప్పించాలని నేను మా ఎంపీడీఓ గారిని, అదేవిధంగా ఎంపీపీ గారిని, పై అధికారులను, కలెక్టర్ గారిని కోరుకునేదంటే తొందరగా ఇప్పించవలసిన కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా రేపటి నుంచి మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో చూసుకోండి. అనేది మా ఉద్దేశం. కంటిన్యూస్ ప్రాసెస్, ఒకసారి అది పెట్టాము అయిపోయింది అనేది మనకు లేదు. కాబట్టి అందుకే మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. పిల్లలు కూడా కొంచెం ప్రాక్టికల్గా ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి బాగుంటుంది.
ఎంపీపీ గారికి మరి అలాగే ఎంపీడీఓ గారికి ఎంపీఓ గారికి ఏపీఆర్ గారికి అదేవిధంగా ప్రజాప్రతినిధులటువంటి ఎంపీటీసీలకు మరి సర్పంచులకు సెక్రటరీలకు అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మీరందరూ తీవ్రమైన వచ్చినందుకు రెండోది ఏంటంటే చెప్పుకుంటూ వస్తే ఏంటంటే చెప్పుకోవచ్చు, కానీ ఈరోజు నిజంగా మీటింగ్ దేని గురించి అనేది చెప్పడంలో అర్థం ఉన్నది అని అనుకుంటా. కానీ కాకపోతే మనం మాట్లాడుకునేటట్టు ఉంది. ఇంటికి కోడి అది ఒక పప్పుతో సమానం అన్నట్టు మనకి ఏంటంటే ఎంపీడీఓ గారు కానీ నేను కానీ ఎంపీడీ గారు చెప్తే కూడా కొద్దిగా మీకు ఎందుకో అది వినపడటం లేదనుకుంటా. అది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నిసార్లు చెప్పుకుంటూ వచ్చినా మనం ఆ పని చేయట్లేదు. మరి ఎందుకు చేయట్లేదో, మరి దేని గురించి చేయట్లేదో అది కూడా మీరు కూడా మీ వాయిస్ కూడా రావాలి. మీరు మేము మనం అందరం కలిసి మనం ఏదైతే ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నామో తప్పనిసరి బాధ్యత మన మీద ఉంటుంది. ఎట్టి పరిస్థితులలో మన మీద బాధ్యత ఏంటంటే ఒకటి ఫస్ట్ ఏదైతే వైకుంఠ ధామం డంపింగ్ యార్డు కావచ్చు, ప్రజలు ఏ విధంగా అయితే బాగుంటారో ఆ విధంగా ఏ ప్రభుత్వం అయినా దానికి కృషి చేస్తూ ఉంటుంది. కానీ పరంపరగా మనం ఏం చేస్తున్నామంటే ఏది చేసినా మా మదర్ కూడా ఒక సర్పంచ్, మాది కూడా కుసంగే. అయితే నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్క సర్పంచ్ చెప్పాలి కదా సార్. ఎంపీ గారు మీరు దీనికి ఇన్ఛార్జి కదా, మీరు ఎందుకు చెప్తలేదు? చెట్లు ఇవన్నీ ఎక్కడ చెట్లు మొలుస్తున్నాయి, చెట్లు పెడతామని అంటున్నారు ఎక్కడ లేదు. మేము కూడా వరకే చెప్పేది ఉంటుంది, కానీ వేరే దగ్గర పక్కన అయితే ఏడుంటుంది. మీరు కనిపించకుండా చెట్లు మొలుస్తున్నాయి. కరెక్ట్ చేస్తేనే పెట్టండి. పెడతామని అంటుంటారు, కరెక్ట్గా చూడాలి. అది ఎంత బతికించే బాధ్యత మనది. అది పెడతారు, వదిలేస్తారు. పెడతాం, ఫోటో తీద్దాం, వాట్సాప్లో పేపర్లోకి ఇస్తున్నాం అంతవరకే. కానీ మనం మంచి చేపిస్తున్నాయా లేదా? ప్రాక్టికల్గా మనం చేసినాం కదా, అటువంటిప్పుడు ఇదెందుకు చేయలేము? ఇక రెండో విషయం ఏంటంటే ఎన్ని మెమోరీ ఇచ్చినా ఎన్ని నోట్ చెప్పినా అన్న లోపల నుంచి వస్తే తప్ప పని పూర్తి కాదు. దయచేసి గుర్తుంచుకోండి. ఇక నేను ఇక్కడ గౌరవ సర్పంచులకు నేను అందరికీ కోరేది ఏంటంటే దయచేసి మన మండలంలో ఉన్న ఈ వైకుంఠ ధామాల పని ఏదైతే ఉన్నదో సాధ్యమైనంత వరకు పూర్తి చేయండి. ఎందుకు అంటే గవర్నమెంట్ డబ్బు పెట్టు పోయే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా అది మనకే వస్తుంది, మన గ్రామ పంచాయతీకే వస్తుంది. కాబట్టి దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటి అంటే జిల్లా పై అధికారులు కూడా ఒకటే మాట అంటున్నారు, వైకుంఠ ధామాలు పూర్తి చేయండి. ఆ వైకుంఠ ధామాలు పూర్తి చేస్తే మనకి ఎన్ని లాభాలు అనేది మనం చేసుకున్న తర్వాతనే మనకు తెలుస్తుంది. ఎందుకు అంటే వర్షం ఉన్నది. కాబట్టి ఇవి కూడా మీరు చూసుకుంటారు అనేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కంటిన్యూస్ ప్రాసెస్. ఇవాళ ఒక రోజు 2 రోజులు మెయింటైన్ చేసింది అయిపోయింది అనేది కాదు. నర్సరీ అనేది బీడింగ్ అనేది నడుస్తూనే ఉంటుంది. ఒక వారం రోజులకు ఒకసారైనా మన వాళ్ళు చేయాల్సి ఉంటుంది. సో మనం చేస్తున్నారా లేదా, కంటిన్యూస్ ప్రాసెస్ నడుస్తుందా లేదా అనేది మనం చూసుకునేది ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా మీరు విజిట్ చేసినప్పుడు ప్రజాప్రతినిధులు మీరు విజిట్ చేయండి. మీకు చేయొద్దు అనేది లేదు, మీరు విజిట్ చేయండి. విజిట్ చేసినప్పుడు విజిటర్స్ రిజిస్టర్ లోపల మీ రిమార్క్స్ ఇవ్వండి. మనం రెగ్యులర్గా పోయి మనం చూస్తుంటే 100% వాళ్ళు ఒకటి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నామండి. తర్వాత చాలా చెట్లు మనము పెట్టడం జరిగింది. అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా వాటరింగ్ చేస్తున్నారా లేదా చూసుకొని మనకి ఇప్పుడు కొన్ని రోజుల్లో ఒక బహుశా 1 వీక్లో అట్లా ఒకవేళ ప్లాంటేషన్ స్టార్ట్ చేయమంటే మనం స్టార్ట్ చేయాల్సి ఉన్నది. కాబట్టి పిట్టింగ్ అన్నీ కూడా చేసేసుకొని రెడీగా ఉండాలా. అవెన్యూ ప్లాంటేషన్ ఇక్కడ కూడా అవెన్యూ ప్లాంటేషన్ మీద గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉందండి. ఇక్కడ కూడా ఒక్క చెట్టు లేకుండా గ్యాప్ లేకుండా సో ఎక్కడైనా ఒక చెట్టు పోయినా కూడా వెంటనే రీప్లేస్మెంట్ చేసి వాటికి మన గ్రీన్ ఫండ్ నుంచి అయినా మనం ఫెన్సింగ్ తీసుకుంటున్నాం. కాబట్టి వెంటనే చర్యలు తీసుకొని వాటిని కాపాడే ప్రయత్నం చేయాలి. 100% అవెన్యూ ప్లాంటేషన్ మాత్రం ఎక్కడ కూడా గ్యాప్ ఉండదని చెప్పాను. సో సర్పంచెస్ ఎంపీటీసీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి
కొంచెం చొరవ తీసుకొని సర్పంచ్ గారు ఎవరైతే తొందరగా చేయగలరు, ఒకవేళ మీకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళు ఒకవేళ చేయలేని పరిస్థితుల్లో ఉంటే ఇంకెవరికైనా మీరు రిక్వెస్ట్ చేసన్నా కొంచెం తొందరగా కంప్లీట్ చేయించండి. సో ఈ విషయాన్ని మన ఏఈ గారిని స్పెసిఫిక్గా ఏఈ గారు ఒకసారి మీరు మీ ప్రోగ్రెస్ ఒకసారి చెప్పండి, ఏమి ఇష్యూస్ ఉన్నాయో ఒకసారి చెప్పండి, ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎక్కడ అన్నది. అయితే హరితహారం కనుక వస్తే మాత్రం దయచేసి గ్రామాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణగా చెప్తుంటున్నాం. బొడబట్పల్లి నుంచి స్టార్ట్ అయినాం. బొడబట్పల్లి పంచాయతీ కార్యదర్శి గారు ఏదైతే ఉన్నారో తన గ్రామం యొక్క ఎండ్ వరకు తన చెట్లు పెట్టుకోవాలి. ఓకే, గౌరవ పంచాయతీ సెక్రటరీలు అందరూ దయచేసి దీని మీద దృష్టి పెట్టండి. ఒకవేళ మీకు ఇక్కడ ఇన్కన్వీనియన్స్ వస్తే గౌరవ సర్పంచ్ గారు మీరు అడగండి. సర్పంచ్ గారు కనుక ఏదైనా మనకు కాదు పోదు అని అంటే మనం కాకపోతే వనరు బొడబట్పల్లి గ్రామం నుంచి మన చిట్ట చివరికి ఏదైతే ఉందో కాలుగురు ఉన్నది అక్కడ వరకు, అంటే ఆయన సీమ ఎంతవరకు అనేది ఆయన పెట్టుకోవాలి. దాని తర్వాత కాలుగురులు పెట్టుకోవాలి. కాలుగురు తర్వాత సలజిపల్లి పెట్టుకోవాలి. ఈ రకంగా కనుక మనం ఛానల్ ఒకటి పెట్టుకుంటే ఆ ఛానల్ ప్రకారం మనకి ఎక్కడ గ్యాప్ వస్తుంది దయచేసి మీరు ఆలోచించండి. అంటే ఈ విషయం మీద మీకు ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం దీని గురించే గట్టిగా మనకి ఎన్ని లాభాలు అనేది మనం కొంచెం మీరు మనసు పెట్టి కనుక శ్రద్ధ పెడితే ఖచ్చితంగా అయిపోతుంది. కాదు అన్న ముక్క లేదు. ఈ వర్షాకాలం సీజన్లో దయచేసి గ్రామాల్లో ఎటువంటి ఈ మహమ్మారి కరోనా కానీ ఇంకేదైనా కానీ రాకుండా నీళ్ళకి ఏదైతుందో మనం ప్రతి వారం సార్ ఖచ్చితంగా వాటర్ ట్యాంకులు శుభ్రం చేసుకుంటున్నాం. ప్రతి వారం చేస్తున్నాం సార్. అదే రకంగా ప్రతి మంగళవారం శుక్రవారం మొక్కలకు నీళ్లు పోస్తున్నాం సార్. మరి ఏంటంటే ప్రతి శుక్రవారం రోజు గవర్నమెంట్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా మనం పూర్తిగా క్లీన్ చేస్తున్నాం సార్ మన సిబ్బందితో. కాకపోతే ఒక్కటి ఏం చేయాలంటే దయచేసి ఈ వైకుంఠ గ్రామాల పైన ఒకటి, హరితహారం పైన ఒకటి ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. ఒకవేళ శ్రద్ధ తీసుకోకపోతే మాత్రం ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా తప్పనిసరి చర్యలు తీసుకోక తప్పదు. కాబట్టి ఏంటి అంటే దయచేసి నేను మీ అందరికీ చేతులు జోడిస్తున్నా. ఎందుకు అంటే మరి అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది. ఎస్, మీరు అనుకుంటే అవుతుంది అంతే. ఆయన ముందు పేమెంట్ పంపించాం, 50% పేమెంట్ గవర్నమెంట్ చేసిన కార్యక్రమాలు చేస్తామంటే ఆయన ముందు పేమెంట్ రాలేదు. ఈ రోజు వచ్చిన అతని అర్థ కాంట్రాక్ట్ మేడం నేను ఏం చేయాలి పరిస్థితి? 18లో స్లాబ్ కంప్లీట్ అయ్యి 18లో 12 11 కంప్లీట్ అయ్యి స్లాబ్ పడిపోయి 5 కంప్లీట్ అయ్యింది. 5 ఏమి లేదంటే బొట్టపల్లి ఒకటి, సల్మాన్పూర్ ఒకటి, లెక్చర్పల్లి ఒకటి, సంగచాండ్ ఒకటి, చాపస్తాండ్ ఒకటి. సల్మాన్పూర్ ఈ 5 మాత్రం కంప్లీట్ అయిపోతుంది. టేక్మాలు ఒకటే సున్నాది ఇవాళ రేపు కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ కంప్లీట్ ఎవరు పేమెంట్ రాలేదు మేడం. దాంతో మీకు అంతకని గొడవ పెట్టుకుని అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు మేము ఐఆర్ ఆఫీసర్ అడిగితే చేసుకోవాలి భూములు. మీరంటే మీరు మాకన్నా ఐఆర్ ఆఫీసర్ కోర్సల్ మెంబర్ ఉన్నాడు, ఇక్కడ మండల అధ్యక్షుడు ఏమన్నారు పైన మీద అడుగుతారని ఆశ్చర్యం నేను చెప్పడం జరిగింది. అంతమించింది ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? నోటీస్ ఇవ్వడం జరిగింది, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దృష్టి కూడా చెప్పడం జరిగింది. మీరు నోటీసులు ఇచ్చినా కూడా మళ్ళీ యథావిధిగా కొనసాగుతుంది. దానిపైనండి దాని మీద తదుపరి చర్య, ఎందుకంటే ఫస్ట్ నోటీస్ సడన్ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కాకపోతే దానికి డిసిప్లినరీ యాక్షన్ ఆ పర్టికులర్ సెక్రటరీ మీద తీసుకోవడం జరుగుతుంది. 29 గ్రామ పంచాయతీలలో అన్ని చేయకుండా లేదు అనేది కాదు, చేసిండ్రు. కానీ ఏమి ప్రాబ్లం వస్తుందంటే అది నిరంతర ప్రక్రియ. ఏదైనా ఒక వారం రోజులు చూసినాక తర్వాత అయిపోయిందని ఉంటే శానిటేషన్ వర్కర్ వదిలేస్తే వాళ్ళు తీసుకుపోయి ఎక్కడ వేయడం కాదు. అది ఫస్ట్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ పంచాయత్ సెక్రటరీ మీద ఉంటుంది. సెగ్రిగేషన్ షెడ్ చూసుకోవాలా. ఎవరెవరైతే అట్లాంటివి చేయట్లేదో వాళ్ళ మీద నోటీసులు ఇవ్వడం జరిగింది. డిసిప్లినరీ యాక్షన్కి మళ్ళీ ఫర్దర్గా కూడా మేము పంపిస్తాం. మీరు అన్నట్టు మేము పంపించేది మేము చూసుకొని పంపిస్తామండి. మేము ప్రెస్కి చెప్తాము అనేది కాదు. 100% మీరు డిసిప్లినరీ యాక్షన్ కోసమనే మేము ఫస్ట్ వాళ్ళకి మండల లెవెల్ లోపల మనం ఇస్తాం. ఒకవేళ దాని మీద యాక్షన్ తీసుకోకపోతే మనము డిస్ట్రిక్ట్కి పంపిస్తాం. డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మనం వాళ్ళకి ఫస్ట్ సరివేయడానికి మన లెవెల్లో మనం చూడాలి. మండల లెవెల్లో ఎందుకంటే మనం వాళ్ళకి ఇచ్చేయాలి కాబట్టి ఫస్ట్ మనం వాళ్ళకి చెప్పడం జరిగింది. తర్వాత ఎవరైతే ఇక్కడ మీరు అంటున్నారో ఉదాహరణకి టైప్ ఇష్యూ ఉంది, అది మేము DPO గారి దృష్టి కూడా
ఇన్స్పెక్షన్ చేయలేదు కొన్ని విలేజ్లో నోటీస్